నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. ఆంధ్రాని వణికిస్తున్న కొత్త వ్యాధి అంటే ఈ వ్యాధితోని చాలామంది వాళ్ళ చావు అంచుల వరకు కూడా వెళ్తున్నారని చెప్పేసి ఒక వార్త కూడా వినిపిస్తుంది. మరి ఏంటి అసలు ఈ వ్యాధి ఏంటి, దీని లక్షణాలు ఏంటి, ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే ఆంధ్రాని వణికిస్తున్న ఒక వ్యాధి అంటే ఇది అంటువ్యాధా కాదా అనేది కూడా జనాలలో ఒక డౌట్ ఉంది. ఇంకొకటి ఏంటంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఇది ఎందుకు వస్తుంది అనేది కూడా ఒక డౌట్ ఉంది. ఏంటంటారు అసలు ఈ వ్యాధి ఏంటంటారు? మా స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి సోకుతుంది. సో అది సోకిన 20 రోజులకు మనుషులు చనిపోతున్నారు. 20 రోజులకి రీసెంట్గా విజయనగరం, కాకినాడ, రాజమండ్రి, వైజాగ్ ఈ పరిసర ప్రాంతాలు, కొంచెం గోదావరి జిల్లాల సైడ్ ఆల్మోస్ట్ పాకింది. ఒక్కో హాస్పిటల్లో 3, 4, 5 అలా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు అయితే ఒక 50 కేసులు వేసేసుకో ఈజీగా చెప్పాలంటే. ఎలా వస్తుంది అంటే పలానా పురుగు కుట్టడం వల్ల వస్తుంది అనేది తెలిసింది. మరి ఆ పురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి? అది ఎప్పటికైనా తెలుస్తుందిలే, ఇప్పుడనే కాదు, బట్ ఎక్కడి నుంచో వచ్చాయి మొత్తానికి. అది ఎలా తయారవుతుంది? ఇప్పుడు రీసెంట్ డేస్లో ఇప్పుడు పడ్డని వర్షాలు ఎప్పుడు పడలా. అదే రేటి వారం గ్యాప్లో అల్పపీడనం, మళ్ళీ తుఫాన్, మళ్ళీ అల్పపీడనం, మళ్ళీ అది వాయుగుండం, మళ్ళీ తీవ్ర వాయుగుండం, మళ్ళీ తుఫాన్ అట్లా అయ్యేసరికి క్లైమేట్లో ఏదో మార్పులు వచ్చాయి. ఆ మార్పు వల్ల ఎక్కడో కొన్ని సూక్ష్మజీవులు పుట్టాయి. ఆ పుట్టిన సూక్ష్మజీవులు ఏంటంటే కొంచెం తడి ప్రాంతాల్లో, వరద వచ్చి పోయి కొంచెం పచ్చిగా ఉండే ప్రాంతాల్లో ఆ మూలకో ఈ మూలకో తయారవుతున్నాయి. తెలియట్లేదు ఎక్కడున్నాయి ఏంటి అనేది. కుట్టిందా, నీకు కుట్టినట్టు కూడా తెలియట్లేదు, ఏదో కూడా ఇట్లా దులిపేసుకుంటావు సింపుల్గా. ఇంటికి వెళ్ళిన తర్వాత మెల్లికి వచ్చి జ్వరం వస్తుంది. జ్వరం తర్వాత గొంతు పట్టేయడం, అంటే పూర్తిగా ఆరిపోతుంది. వాటర్ తాగాలనిపించట్లా. ఎక్కువ వాటర్ తాగినా కూడా టాయిలెట్ కూడా చాలా లేట్గా వస్తుంది. మోషన్ ఫ్రీ అవ్వట్లా. ఏవో ఇన్కన్వీనియంట్. లోపలంత చెత్త ఉంది కాబట్టి ఎక్కువ ఫుడ్ పోదు. జ్యూస్లు తాగలేవు. చిరాకు ఉండడం, అలా కండరాల నొప్పి. దానికి తోడు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నువ్వు బెడ్ మీద పడ్డావా, లంగ్ ఇన్ఫెక్షన్, అట్లా మల్టీ ఆర్గానిక్ ఫెయిల్యూర్. ఒక్క చిన్న ఇన్సెక్ట్ కుట్టడం వల్ల ఎన్ని అను వచ్చేస్తున్నాయి. ఒక చిన్న, మనకి ఏ విషంతో కూడినటువంటివి చాలా ఉన్నాయి. పాములు, తేళ్ళు అనేవి మన చిన్నప్పటి నుంచి పాయిజన్ అంటే అవి రెండే నేర్పిస్తారు కాబట్టి చదువుకున్నాం. బట్ అట్లా ఎన్నో పురుగులు, కొన్ని స్పైడర్లో, కొన్ని ఇంకో రూపంలోనో. అంతేందుకు చేపలు కూడా, ఫిషెస్ తెలియక ఊర్లలో చాలామంది పట్టుకుంటారు, వాగుల్లో వస్తాయి కాబట్టి. ఈ ఒక 100 చేపలలో కనీసం ఒక 30 వరకు విష చేపలు ఉంటాయి. అప్పట్లో గోవాలో జెల్లీ ఫిష్లు వచ్చేవి ఎక్కడి నుంచో వస్తే. ఎప్పుడు నేనున్నాను ఆ టైంలో గోవాలోనే, నేను చెప్తా. అప్పుడు ఎలక్షన్స్ సమ్వేర్ అరౌండ్ 2018 ఆర్ అటు ఇటుగా 18 or 19 జెల్లీ ఫిష్లు వచ్చాయి బీచ్లలో. అందరూ ఓహో హే అని ఆడుకున్నారు. అది పడితే వాళ్ళకి వింత రోగాలు, వాంతులు, గ్రీన్ కలర్ వామిటింగ్స్, దద్దులన్నీ వచ్చేసి స్కిన్ పైన స్కిన్ డ్యామేజ్ అవ్వడం లాంటివి జరిగాయి. ఎవరు బీచ్లోకి వెళ్ళొద్దండి అని అలర్ట్ చేసి బీచ్లోకి ఎవరిని పోనివ్వాల. అప్పుడు ఎలక్షన్ కోడ్ కూడా నడుస్తూ ఉంది. 10 o'clockకే ఈ బీచ్ శాఖలు అన్ని బంద్ చేయాలి. తాగి ఊగే సిచ్యువేషన్ లేదు. 1-2 నెలలు సాగింది. ఆ టైంలో అవి వచ్చాయి. మరి ఎలా వచ్చాయో తెలియదు. అట్లా విషపూరితమైన జంతువులు చాలా ఉంటాయి, మనకు తెలియవు, కనబడవు, కానీ అన్ని చిన్నగానే ఉంటాయి మోస్ట్లీ. దోమ అంటావా, కుట్టింది, దాని ద్వారా నీకు ఎప్పుడుకో మలేరియా వచ్చి దాన్ని నువ్వు ఏదో చేసేది, అదొక లాంగ్ ప్రాసెస్లో, అది కూడా ప్రాణాంతకమైనదే, లాంగ్ ప్రాసెస్లో. అండ్ నల్లులు కుట్టిన బెడ్లలో తయారయ్యేవి, దాంట్లో కొన్ని విషపూరితలను దద్దులు వచ్చేస్తాయి వెంటనే, చాలా పెద్ద దద్దులు వచ్చేస్తాయి. అండ్ ఇట్లా చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఏమైందంటే ఈ మధ్యకాలంలో బోల్డంత వాన, బోల్డంత వరదలు. ఈరోజు కూడా తుఫాన్ వల్ల నెల్లూరులో మునిగిపోయింది. నెల్లూరు అంతా, నెల్లూరు తిరుపతి ప్లేసెస్ అన్ని జస్ట్ ఈరోజు అట్లా ఇంకా కొనసాగుతుంది. అని మళ్ళీ వచ్చే వారం కూడా ఉన్నాయి 2-3 అల్పపీడనాలు. భారీ వర్ష సూచన అని చెప్తున్నారు. ఇది ఆగట్లా. సో ఉన్నాయి. అటు శ్రీలంక మునిగిపోయింది. వేరే దేశాలలో కూడా ఇదే తంతు, మన దగ్గరనే కాదు ఆల్మోస్ట్. సో కొత్త వైరస్లు వచ్చే అవకాశం ఉంది.
మనం జాగ్రత్తలో మనం ఉండాలి. ఇప్పుడు కరోనా అనే సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి నేను ఏదో బలవంతంగా మాస్క్ వేసుకోండి, మాస్క్తో కొడతా అంటే మాస్క్ వేసుకున్నాడు వాడు. అవునా కాదా చెప్పు? బయటకు వస్తే అట్లా ఉంది, ఎవరిని బయటికి రాకండి అంటే అంత భయపెడితే కానీ మనిషి బతకడానికి ఇష్టపడట్లా. ఇప్పుడు చూడు, మనం జాగ్రత్త తీసుకోవాలంటే బయట నుంచి వచ్చాక కాళ్ళు కడుక్కొని లోపలికి హ్యాపీగా రావచ్చు, చాలా సింపుల్గా. అండ్ నెక్స్ట్ దీన్ని ఏమంటారు, శానిటైజర్స్ రెగ్యులర్గా వాడవచ్చు. ఇంకా మీకు బ్లడ్ టెస్ట్లు అంటే భయం వేసినా కూడా ఇంటికి వచ్చి చేసేటోళ్ళు ఉన్నారు 200-300కి. ఈ మధ్యకాలంలో వచ్చేసినాయి. వాళ్ళని పిలిచి అంటే నీకు ఏ రోగం లేకపోవచ్చులే, కొంచెం అనారోగ్యకరంగా అనిపించినా ఎప్పటికైనా 5 నెలలకు 6 నెలలకు ఒకసారి ఒక బ్లడ్ టెస్ట్లు చేయించుకుంటే ఏదన్నా ఉంటే నువ్వు తగ్గించుకుంటావుగా, తప్పే ఉంది. అట్లా మన జాగ్రత్తలో మనమే ఉండాలి తప్ప ఇంకేం చేయాలి. అంటే ఇప్పుడు దీనికి నివారణ ఏంటంటారు? అంటే నీకు ఫస్ట్ ఆ వ్యాధి ఏంటో తెలియాలి, ఆ పురుగు ఎక్కడ పుట్టి ఇక్కడికి వచ్చిందో తెలియాలి, ఆ తర్వాత దాన్ని ఎలా నియంత్రించాలో కూడా కనుక్కోవాలి, అది కుడితే నిన్నేం చేయాలో కనుక్కోవాలి. ఈ కనుక్కునే లోపే కూడా కొన్ని ప్రాణాలు పోయే అవకాశం. సో అందుకని ఈ కనుక్కునే ప్రాసెస్ అయ్యేంత వరకు మనం జాగ్రత్తల్లో ఉండాలి. అది మన జాగ్రత్త. అంటే ఇప్పుడు ఇక్కడ ఒకసారి తుఫాన్ వచ్చి వెళ్ళిపోతే బాగానే ఉంటది, వీళ్ళు అన్ని క్లీన్ చేసుకొని అన్ని పెట్టేకునేసరికి ఇంకొకటి వచ్చేస్తుంది. వాళ్ళు ఎంత పరిశుభ్రంగా ఉండాలనుకున్నా కూడా ఉండలేని పరిస్థితులు. ఎల్లో అలర్ట్లు, గ్రీన్ అలర్ట్లు, ఆరెంజ్ అలర్ట్లు ఎందుకు ఇస్తారంటే తల్లిదండ్రులారా బయటికి రాకండి అని. అయినా సరే మాకు అసలు దేశాన్ని ఉద్ధరించే పని మాకే ఉంది, ఇవాళ మేము లేకపోతే దేశ ఆర్థిక పరిస్థితి ఏమైపోద్దాం అన్నట్టు మనం బయటకు వస్తున్నాం. అది మనం ఏం చేయలేం దాన్ని. పనులు ఉంటాయిలే ఖచ్చితంగా, బట్ ప్రాణాలు కూడా ఇంపార్టెంటే కదా. సో ఇప్పుడున్న టైంలో మరి ఇట్లాంటి అంటే కరోనా టైంలో మనం లాక్డౌన్స్ యూస్ చేసాం, మొత్తం స్తంభించిపోయింది ఎక్కడికక్కడికి. ఇది అలాంటి ఒక ప్రాణాంతకమైన వ్యాధి అయ్యే అవకాశం ఉందంటారా? మరి పాపం వాళ్ళకు కూడా టైం లేదు, ఎందుకంటే ఇప్పుడు మున్సిపల్ శాఖ మొత్తం అంత శానిటైజ్ చేయొచ్చు. అంటే ఏ పురుగు పుట్రా లేకుండా అన్ని రాకుండా శానిటైజ్ చేయొచ్చు. వీళ్ళు ఇలా శానిటైజ్ చేసి అటు వెళ్తారా, మళ్ళీ వర్షం పడుతుంది, వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పు? వాళ్ళ చేతుల్లో కూడా ఎవరి చేతుల్లో ఏమీ లేదంటారు. ఎవరి చేతుల్లో లేనప్పుడు మన ప్రాణాలు మన చేతుల్లో ఉంటాయి, మన జాగ్రత్తల్లోనే మనం ఉండాలి అంతే. ఒకడు వచ్చి ఆ చుట్టుపక్కల వాళ్ళు చచ్చిపోయారంట వీళ్ళు చచ్చిపోయారంట అనే బదులు నా దగ్గరికి ఎప్పుడు వస్తుందో నేనేం చేయాలి? మన ఇంట్లో పిల్లలు ఉంటారు, మనం ఉంటాం, జంతువులు కుక్కలు ఉంటాయి, అన్ని ఆరోగ్యంగా ఉన్నాయో లేదో చూసుకునే బాధ్యత మనది. అంటే ఇది ఇప్పుడు మనం చూసుకుంటే కరోనా ఒకరి ద్వారా ఒకరికి, ఇది కూడా ఒకరి ద్వారా ఒకరికి వచ్చే అవకాశం మేబీ రావచ్చేమో, చెప్పలేం కదమ్మా. సిచ్యువేషన్ ఎలా ఉంటుందేమో. ఊరికే ఇప్పుడు నేను దద్దులతో కూర్చొని పక్క నుంచి నీకు అంటొచ్చేమో, నేను తగ్గి నీ మొహం మీద తుమ్మితే నీకు రావచ్చేమో, ఎవరికి తెలుసు. ఇంతవరకు ఏమి కనుక్కుందాం అన్నా కూడా అక్కడ సిచ్యువేషన్స్ అట్లా. కొత్త రకమైన వైరస్లు ఎప్పుడన్నా వచ్చినప్పుడు వాళ్ళు కూడా వేగంగానే పనిచేస్తూ ఉంటారు, కానీ ఆ పని చేసి కనుక్కునే లోపే కొంత ప్రాణ నష్టం జరుగుతూ ఉంటుంది. అట్లాంటిది నివారించుకోవాలంటే మన చేతుల్లోనే ఉంటది కాబట్టి మన జాగ్రత్తలు మనం ఉండాలి. ఇప్పుడు ఆంధ్రాని రెడ్ అలర్ట్ అని అనుకోవచ్చా? ఆంధ్ర అనేది ఇప్పుడు అంటే ఈ వర్షాలన్నీ పోయి, నీకు విషయం తెలుసా, రెగ్యులర్గా వరదలు వచ్చే అలవాటు ఉన్న వాళ్ళు ఆ వరదలు పోయిన తర్వాత పచ్చిపచ్చుకున్నప్పుడు అందులోకి వెళ్ళరు, పూర్తిగా ఎండిన తర్వాత వెళ్తారు. ఎందుకు ఇట్లా వెళ్తారని వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు. మా పెద్దోళ్ళు చెప్పేవాళ్ళండి, ఏమైనా పురుగు పుట్రా ఉంటుంది, ఏమైనా కుడతాయేమో, నీళ్ళల్లో బురదల్లో కూడా ఏమైనా విషపూరితమైన చేపలు ఉంటాయేమో తెలియదు, అందుకని చెప్పేసి అంతా ఎండిన తర్వాత వెళ్ళమంటారు. మేము అదే ఫాలో అవుతాం. సో చదువుకోని వాళ్ళకే అంత తెలివి ఉంటే మనం ఇంకెలా ఉండాలి అట్లా. సో తగిన జాగ్రత్తలు తీసుకొని హెల్దీ ఫుడ్ తీసుకొని కొంచెం ఇమ్యూన్ సిస్టమ్ని మంచిగా చూసుకోవాలని చెప్పి, అంతకు మించి ఇంకా మనం ఇప్పుడు ఎలాంటి సజెషన్స్ ఇచ్చే పరిస్థితుల్లో లేవు కాబట్టి ఎవరి ఆరోగ్యం వాళ్ళ చేతుల్లో ఉందని అనుకోవాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.